योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगళం। భక్త మహాశైలర, పరమ పవిత్రమైన కలియుగ వైకుంఠంగా విరాజమానమవుతూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీనివాస ప్రభువు కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్న రీతిలో కలియుగ ప్రత్యక్ష దైవంగా అర్చావతార మూర్తిగా తిరుమల క్షేత్రంలో ఆనంద నిలయ విమానవాసుడై నిత్య నిరంతరము భక్తులందరినీ అనుగ్రహిస్తూ భక్తులందరికీ కొంగు బంగారంగా నిత్య నిరంతరం ఆ స్వామివారు దివ్యమైనటువంటి అనుగ్రహ కటాక్షాన్ని కలగజేస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారి యొక్క దివ్యాలయంలో సంవత్సరం పొడవున నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవములన్నీ కూడా జరుగుతాయి ఆ స్వామివారి యొక్క దివ్యాలయంలో. అదుగో ఆ విమాన వెంకటేశ్వర స్వామివారిని మనం వీక్షిస్తూ ఉన్నాం. గర్భాలయంలో మూలమూర్తి వెంకటేశ్వర స్వామివారు సాలగ్రామ శిలాస్వరూపంగా అర్చామూర్తిగా ఎలాగైతే దర్శనమిస్తారో అదేవిధంగా ఆ విమానంపై సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు విమాన వెంకటేశ్వరుడుగా దర్శనమిస్తూ ఉన్నాడు. అటువంటి ఆనంద నిలయ విమానంపై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం దర్శనం చేసుకున్నాం. ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారశ్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాజతం అని దయాశతకంలో వేదాంత దేశికుల వారు అత్యంత వైభవోపేతంగా వర్ణిస్తారు వెంకటాచలం గురించి. ఆ వెంకటాచలం మొత్తము కూడా రాళ్ళు రప్పలు కాదయ్యా, వెంకటేశ్వర స్వామివారి యొక్క కరుణ అనేటువంటి రసం స్రవించి ఎలాగైతే ఇక్షు రసం కనుక అంటే చెరుకు రసం కనుక ఘనీభవించే స్థితికి వస్తే పటిక బెల్లంగా మారుతుందో అలాగా శ్రీనివాసుడి యొక్క కరుణ అనేటువంటి రసం ఘనీభవించి ఈ వెంకటాచల పర్వతంగా మారింది అని చెప్పి వేదాంత దేశకుల వారు అత్యంత వైభవోపేతంగా చెబుతారు ఆ యొక్క వెంకటాచలం గురించి. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు అంటారు. సాక్షాత్తుగా ఋగ్యజు సామాధర్వణ వేదములు 4 వేదాలు ఆ వెంకటాచల స్వరూపంగా మారిపోయాయట. వెంకటాచలానికి వేద పర్వతము అని కూడా నామధేయం ఉంది. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే అని అన్నట్లుగా ఆ వేదముల యొక్క పర్వతం ఏదైతే ఉందో ఆ వేద పర్వత శిరోభాగంలో కొలువై ఉన్నాడు శ్రీనివాస ప్రభు. అటువంటి స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో విశేషములైనటువంటి ఉత్సవములు కైంకర్యములు జరుగుతాయి. అటువంటి విశేష ఉత్సవాల్లో భాగంగా సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో జరిగేటువంటి ఈ దివ్య పవిత్రోత్సవములు 3 రోజులు ఈ పవిత్రోత్సవములు జరుగుతాయి తిరుమల క్షేత్రంలో. ఏకాదశి పర్వదినన్నాడు పవిత్ర ప్రతిష్ఠ, అలాగే ద్వాదశి పర్వదినన్నాడు స్వామివారికి పవిత్ర సమర్పణ, అలాగే త్రయోదశి నాడు పూర్ణాహుతి పవిత్ర విసర్జన కైంకర్యములు జరుగుతాయి ప్రతి సంవత్సరము కూడా. ఎందుకు నిర్వర్తించాలి ఈ పవిత్రోత్సవాన్ని అంటే స్వామివారికి నిత్య నిరంతరము సుప్రభాతాది ఏకాంత సేవ పర్యంతము ఎన్నో కైంకర్యములు జరుగుతాయి. అంటే ప్రాతకాలం ప్రత్యూష ప్రాతకాలశ్చ మాధ్యాహ్నశ్చాపరాహ్నక సాయంకాలార్ధరాత్రిశ్చ పూజాకాలస్తు షట్స్మృత అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. స్వామివారికి 6 కాలాల్లో విశేషమైనటువంటి ఆరాధన జరుగుతుంది. ప్రత్యూష కాలం అంటే సుప్రభాత కాలంలో జరిగేటువంటి అర్చన, ప్రాతకాలం తర్వాత కాలంలో జరిగేటువంటి అర్చన, అలాగే మాధ్యాహ్న కాలంలో జరిగేటువంటి అర్చన, అపరాహ్న కాలంలో జరిగేటువంటి అర్చన, అలాగే సాయంకాలం జరిగేటువంటి అర్చన, అలాగే అర్ధరాత్రి ఏకాంత సేవలో జరిగేటువంటి అర్చన. ఇలా షట్కాల అర్చన 6 కాలాల్లో పరమాత్మకు విశేషమైనటువంటి అర్చన జరుగుతుంది. 3 ముఖ్యమైన కాలాలు అయితే 3 ఉపసంధ్యా కాలాలు అని చెప్పి అంటారు.
ఈ 6 కాలాల్లో జరిగేటువంటి నిత్య నైమిత్తిక అర్చనలలో కనుక ఏవైనా లోపములు సంభవించినట్లయితే అజ్ఞానాత్ అర్ధలోభత్వాత్ మంత్రహీనత్వాత్ క్రియాహీనత్వాత్ ఉపచార వ్యత్యస్తకరణాత్ న్యూనాతిరిక్త దోష నివృత్తి ద్వారా సంపూర్ణ సంవత్సర అర్చనా ఫలప్రాప్త్యర్థం అని చెప్పి ఆగమశాస్త్రంలో ఈ పవిత్రోత్సవం యొక్క ఉద్దేశ్యాన్ని చెబుతారు. అంటే నశక్యం విధివత్కర్తుం బ్రహ్మాద్యైరపి పూజనం అని చెప్పి అన్నారు. అంటే ఈ శాస్త్రోక్తంగా పరమాత్మకు ఆరాధనాన్ని నిర్వర్తించడం ఈ కలియుగంలో అంటే అది చాలా దుర్లభమైనటువంటిది, చాలా కష్టతరమైనది కూడా. ఎందుకు అంటే నిత్యము మనము పరమాత్మయందు మనస్సు లగ్నం చేసి ముందుగా ధ్యానాన్ని నిర్వర్తించి తరువాత ఆసనాదిగా ఉపచారాలను సమర్పిస్తూ ఉండాలి. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యం మనకు సంభవించకపోవచ్చు. అలాగే ఒకరోజు మన మనస్సు ఎక్కడికో పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి వాటి ద్వారా కలిగినటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ సంవత్సర అర్చన ఫలప్రాప్తిని కలగజేసేటువంటి ఉత్సవంగా ఈ పవిత్రోత్సవాన్ని ప్రతి ఆలయంలో కూడా నిర్వర్తించాలి అని చెప్పి ఆగమశాస్త్రం నిర్దేశించినది. అలా నిర్దేశించిన విధంగా అంకురార్పణతో ప్రారంభమైనటువంటి ఈ పవిత్రోత్సవాలు అంకురార్పణ తర్వాత నిన్నటి రోజు పవిత్ర ప్రతిష్టా కైంకర్యం జరిగింది. అలాగే నిన్నటి రోజు ప్రాతకాలమున స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం జరిగింది. మరలా ఈనాటి ఉదయం విశేష ఉక్త హోమాలన్నిటినీ నిర్వర్తించి స్వామివారికి సుగంధ ద్రవ్యములతో విశేష స్నపన తిరుమంజనాన్ని నిర్వర్తించి ఏన ద్రవ్యేణ దేవేశం స్నాపయేద్యస్తు భక్తితః తద్ద్రవ్యం వర్ధయేత్తస్య నశ్యంతే వా శుభాని చ అన్న రీతిలో పరమాత్మకు జరిగేటువంటి అభిషేక కైంకర్యాన్ని మనం వీక్షించడం వల్ల అశుభాలన్నీ కూడా దూరమయ్యి మనకు శుభ పరంపర కలిగే విధంగా ఆ స్వామివారు ఎల్లప్పుడూ మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి అటువంటి స్నపన తిరుమంజనాన్ని కూడా పూర్తి చేసినటువంటి ఆచార్య స్వామివార్లు విష్ణు తేజోద్భవం రమ్యం పవిత్రం పాపనాశనం అని అన్నట్లుగా ఆ పట్టుదారములతో తయారు చేసినటువంటి పవిత్రములు అనేటువంటి మాలలను అక్కడ వేదిక మీద ఉంచి విశేషములైనటువంటి వేద సూక్తములతో ఆ పవిత్రములను అభిమంత్రణ గావించి ఆ దివ్యమైనటువంటి పవిత్రములను శిరస్సు పైన ఉంచుకొని యాగశాల నుండి బయలుదేరి స్వామివారి యొక్క ఆనంద నిలయ విమాన ప్రదక్షిణ గావించి ఆలయంలోకి వెళ్ళి స్వామివారికి ఈ పవిత్ర సమర్పణ సందర్భంగా విశేషమైనటువంటి ఆరాధనాన్ని నిర్వర్తించిన తర్వాత స్వామివారి యొక్క కిరీటమునకు అలాగే శంఖుచక్రాలకి వక్షస్థలంలో ఉండేటువంటి శ్రీభూదేవుల అమ్మవార్లకి అలాగే స్వామివారి యొక్క సూర్యకఠారి నందక ఖడ్గం స్వామివారి యొక్క పాదములు ఇవేవైతే ఉన్నాయో ఎలాగైతే నిరంతరము స్వామివారికి రోజు జరిగేటువంటి తోమాల సేవలో మూర్ధాది పాద పర్యంతం మాలలను సమర్పిస్తారో అదే విధంగా ఈనాడు పవిత్ర మాలలను పరమాత్మకు సమర్పించేటువంటి కైంకర్యంగా ఈ పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నాం. అదుగో ఆనంద నిలయ విమాన శిఖరం. కేవలం స్వామివారి యొక్క శిఖర సందర్శనాన్ని చేయడం వలనే స్వామిని చూసినటువంటి ఫలం మనకు కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా తిరుమలలో లేకపోయినా మనం ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఆ ఆనంద నిలయాన్ని దర్శనం చేయడం వల్ల సకృత్సేవయా నిత్యసేవా ఫలంత్వం ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అన్న రీతిలో ఇలా మనం ఈ ఆనంద నిలయ విమాన దర్శనాన్ని చేయడం వల్ల స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నటువంటి ఫలాన్ని ఆ స్వామి కలిగిస్తారు మనకి అని చెప్పి మనకు వెంకటాచల మహాత్మ్యం ఇత్యాది పురాణ గ్రంథాల్లో కూడా చెబుతూ ఉన్నారు. అటువంటి అర్చావతార మూర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరుగుతూ ఉన్న ఈ పవిత్రోత్సవ కైంకర్యంలో భాగంగా ఈనాడు స్వామివారికి పవిత్ర సమర్పణ కైంకర్యాన్ని గావిస్తూ ఉన్నారు.
అయితే ఈ పవిత్రోత్సవాన్ని ఎప్పుడు నిర్వర్తించాలి అని ఆగమశాస్త్రం చెబుతోంది అంటే ద్వాదశిని కానీ శ్రవణ నక్షత్రాన్ని కానీ విష్ణు పంచక దినాలను కానీ పురస్కరించుకుని ఈ కైంకర్యాన్ని నిర్వర్తించాలి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఇంకా విశేషంగా స్వామివారు శయనించేటువంటి కాలం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలో ఉండేటువంటి కాలం. ఈ చాతుర్మాస్యం అని ఏదైతే చెప్పబడుతుందో ఈ 4 నెలల్లోనూ పవిత్రోత్సవం చేయడం ఇంకా శ్రేష్టమైనది అని చెప్పి కూడా ఆగమశాస్త్రంలో చెబుతూ ఉన్నారు. ద్వాదశి నాడు కానీ అలాగే విష్ణు పంచక దినములు ఏవైతే ఉన్నాయో అంటే శ్రవణ నక్షత్రము ఇత్యాది పర్వదినాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజున స్వామివారికి పవిత్ర సమర్పణం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించమని మనకు ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఏకాదశ్యాంచ శుక్లాయాం ఆషాఢే భగవాన్ హరి భుజంగశయనే శేతే యథా క్షీరార్ణవాంతరే ఏకాదశ్యాంతు శుక్లాయాం కార్తికే మాసి కేశవం ప్రసుప్తం బోధయేద్రాత్రౌ శ్రద్ధాభక్తి సమన్విత అని చెప్పి ఆగమశాస్త్రంలో చెబుతూ ఉన్నారు. ఆ విధంగా స్వామివారు యోగ నిద్రలో ఉండేటువంటి కాలం ఇప్పుడు కాబట్టి అటువంటి కాలంలో ఈ పవిత్రోత్సవాన్ని నిర్వర్తించాలి అని చెప్పి ఆగమశాస్త్రంలో ఇంకా విశేషంగా చెబుతూ ఉన్నారు. ఈ యొక్క పవిత్రోత్సవం గురించి బ్రహ్మోత్సవములు అలాగే పరిణయోత్సవములు ఇత్యాదిగా ఎన్నో ఉత్సవములు జరుగుతాయి స్వామివారికి ఈ సంవత్సరంలో. కానీ పవిత్రోత్సవం చాలా విశేషమైనది. ఎందుకంటే సకల యజ్ఞ ఫలప్రాప్తిని కలిగిస్తుంది ఈ యొక్క పవిత్రోత్సవం. అటువంటి పవిత్ర సమర్పణ కైంకర్యాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. నిరుపమ గుణసింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగిరి భక్తిం వితన్వన్నని ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనందరము కూడా ప్రార్థిద్దాం. నిరుపమ గుణసింధు అని చెప్పి అన్నారు. ఎన్నో కళ్యాణ గుణములు ఉన్నాయి ఆ యొక్క స్వామివారి దగ్గర. ఏమిటా కళ్యాణ గుణములు అంటే అనవధిక కృపాలుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు అని చెప్పి వర్ణిస్తారు ఆ యొక్క స్వామివారిని. అంటే అనవధిక కృప ఆ స్వామివారిది. ఆయనకి నమస్కారం చేశామా, లేదంటే ఆయనకి ఏమైనా మనం ఒక వస్తువును సమర్పించామా, లేదంటే ఒక బంగారాన్ని సమర్పించామా ఇత్యాదులన్నీ ఏవి కూడా చూడడు. ఆ స్వామివారు చూసేది ఏమిటి అంటే పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిలో ఒక తులసి దళాన్నైనా సరే భక్తితో సమర్పిస్తే కనుక ఎలాగైతే రుక్మిణీదేవి తులసి దళాన్ని సమర్పించినప్పుడు ఆ స్వామివారు తులాభారంలో తూగారో ఆ విధంగా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ అని చెప్పి అన్నారు విఖనో మునీంద్రుల వారు శ్రీవైఖానస భగవత్ శాస్త్రంలో. ఆ విధంగా భక్తితో భగవంతుడైనటువంటి నారాయణుణ్ణి నిత్యము అర్చించడం ద్వారా మనకు పునరావృత్తిరహితమైన శాశ్వత విష్ణు సాయుజ్యం కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రంలో చెబుతూ ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా జ్ఞానేన భక్తి ఆచ అన్న రీతిలో నిరంతరము కూడా స్వామికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటూ మనలో ఉండేటువంటి భక్తిని ఇతోధికంగా పెంపొందించుకుంటూ స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలలో ఉన్న ఆంతర్యములన్నిటినీ కూడా తెలుసుకుంటూ మన యొక్క జన్మ చరితార్థకం చేసుకోవాలి నిత్య నిరంతరము కూడా. ఈ పవిత్రోత్సవాన్ని నిర్వర్తించడం వల్ల సర్వాభీష్టమవాప్నోతి సర్వదాన ఫలం లభేత్ సర్వపాప వినిర్ముక్త కీర్తిమాన్ లభతే శ్రియం అని చెప్పి అన్నారు. సర్వాభీష్టమవాప్నోతి మన మనసుల్లో ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే నెరవేరుతాయట ఈ పవిత్రోత్సవాన్ని మనం వీక్షించడం వల్ల. సర్వదాన ఫలం లభేత్, ఎన్నో గొప్పవైనటువంటి దానాలు ఉన్నాయి. అటువంటి దానములన్నీ సాంగంగా నిర్వర్తించినటువంటి ఫలం లభిస్తుందట ఈ యొక్క పవిత్రోత్సవ వీక్షణం వలన. సర్వపాప వినిర్ముక్త కీర్తిమాన్ లభతే శ్రియం. నిజమైనటువంటి శ్రియం ఏదైతే ఉందో అంటే ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ ఐశ్వర్యం ఎల్లప్పుడూ మనకు కలుగుతుంది. ఇక్కడ ఐశ్వర్యము అంటే కేవలం ధనధాన్యాదులో లేదంటే వాహనాదులో భవనాదులో కాదు. శ్రియం అని చెప్పి అంటే ఏమిటి అంటే
శ్రీనివాసుడు ఆ వెంకటేశ్వర స్వామి. అటువంటి శ్రీనివాసుడి యొక్క కరుణ ఎల్లప్పుడూ మన మీద ఉండడమే నిజమైనటువంటి ఐశ్వర్యం మనకి. అటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా కలుగుతుంది ఈ పవిత్రోత్సవంలో స్వామివారిని వీక్షించడం వల్ల. సంవత్సరార్చన ఫలం లబ్ధ్వా సాయుజ్యమాప్నుయాత్ అని కూడా చెబుతూ ఉన్నారు. అంటే ఈ పవిత్రోత్సవాన్ని వీక్షించడం వలన సంవత్సరం పాటు చేసినటువంటి అర్చన ఏదైతే ఉందో ఆ అర్చన ఫలం కలుగుతుంది. అంటే నిరంతరము స్వామిని చూసేటువంటి తీరిక మనకు లేకపోవచ్చు. ఈ కలియుగంలో మనకు ఎన్నో వ్యాపకాలు వ్యవహారాదులు ఉంటాయి. ఒకరోజు మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, ఒకరోజు మనం దర్శనం చేసుకోకపోవచ్చు. కానీ ఈ పవిత్రోత్సవంలో స్వామివారిని వీక్షించడం వల్ల సంవత్సరం పాటు స్వామివారి యొక్క ఆలయంలో నిత్య నిరంతరము సంకల్పం చెప్పి స్వామివారికి అర్చన చేస్తారు. రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్యార్చక పాచక పరిచారకాభివృద్ధ్యర్థం అని చెప్పి సంకల్పాన్ని చెప్తారు, లోకక్షేమార్థం అని చెప్పి. అటువంటి మొత్తానికి కూడా ఈ అర్చన ఫలప్రాప్తిని కలగజేసేటువంటి ఉత్సవం ఈ యొక్క పవిత్రోత్సవం. దేవదేవోపయుక్తం తత్సూత్రం మర్త్యో బిభర్తి యః అశ్వమేధాయతం ఫలం సంప్రాప్నోతి న సంశయ అని చెప్పి క్రియాధికారంలో చెబుతూ ఉన్నారు ఈ యొక్క పవిత్రోత్సవ కైంకర్యం గురించి. వర్షే వర్షే సమారోప్య ఈప్సితం లభతే ధ్రువం అని కూడా చెబుతూ ఉన్నారు. అంటే సంవత్సరం ఈ యొక్క పవిత్రోత్సవాన్ని నిర్వర్తించడం వలన, ఆ జరిగేటువంటి పవిత్రోత్సవాన్ని మనం వీక్షించడం వలన మన యొక్క ఈప్సితములన్నీ కూడా నెరవేరతాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. సర్వదోషాశ్చ రోగాశ్చ శాంతియాంతి పరాంగతిం సర్వ సంపత్ సమృద్ధిశ్చ భవేదితి న సంశయ అని కూడా చెబుతూ ఉన్నారు. అంటే దోషములు ఏవైతే ఉన్నాయో, అంటే మనం రహసి ప్రకాశేచ అని అన్నట్లుగా జన్మ తీసుకున్న దగ్గర నుండి తెలిసి తెలియక కనిపించే విధంగా కనిపించని విధంగా ఎన్నో విధములైనటువంటి పాపములను చేస్తూ ఉంటాం. మొదటి శ్వాస తీసుకున్న దగ్గర నుండి ఎన్నో పాపములను మనం మూటగట్టుకుంటూ ఉంటాం. వాటి వల్ల కలిగేటువంటి దోషములు ఉంటాయి. పుణ్య పాప ఫలాధార సుఖ దుఃఖ ప్రవర్తనం అని అన్న రీతిలో పుణ్యఫలం మనకు ఉంటే గనక మనకు సుఖములు వస్తూ ఉంటాయి, పాపఫలం ఎక్కువ ఉంటే మనకు దుఃఖములు వస్తూ ఉంటాయి. ఈ పుణ్యపాపములకు అతీతమైనటువంటి విష్ణు సాయుధ్యం ఏదైతే ఉందో అది మనకు కలగాలి అంటే కనుక ఇటువంటి ఉత్సవాల్లో పరమాత్మను మనం వీక్షించాలి అని మనకు ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి అదిగో స్వామివారి యొక్క దివ్యమంగళ విరాట్ రూపానికి ఆ పవిత్ర మాలలను సమర్పించినటువంటి ఆచార్య అర్చక స్వాములు వీరంతా కూడా ఆనంద నిలయ విమానంపై ఉన్నటువంటి ఆ స్వాములందరికీ కూడా పవిత్ర సమర్పణాన్ని చేయడానికై ఉద్యుక్తులవుతూ ఉన్నారు. సాక్షాత్తుగా వైకుంఠం నుంచి వచ్చినటువంటి ఆనంద నిలయ విమానం, గరుత్మంతుడు సాక్షాత్తుగా తీసుకొచ్చినటువంటి దివ్య విమానం ఆ ఆనంద నిలయం. ఆ ఆనంద నిలయాన్ని మనం వీక్షించడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి దాన్ని ఆనంద నిలయము అని చెప్పి అన్నారు. పరమానంద భరితులమైపోతాం ఆ విమానాన్ని మనం వీక్షించినట్లయితే. సహస్రార్క ఛటాభాస్వద్ విమానాంతస్థాయ నమః అని చెప్పి కూడా సహస్రనామంలో స్వామివారికి ఒక నామధేయం ఉన్నది. అంటే ఆ ఆనంద నిలయ విమానం 1000 సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత తేజస్సు అయితే ఉంటుందో ఆ ఆనంద నిలయ విమానం చూడడానికి అంత తేజోమయంగా ఉంటుంది అని చెప్పి మనకు పురాణముల ద్వారా తెలుస్తూ ఉన్నది. అటువంటి ఆనంద నిలయ దివ్య విమానమునకు పవిత్ర సమర్పణాన్ని గావించి నీరాజనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ విమానంపై ఎంతోమంది దేవతామూర్తులు ఉంటారు. విమానపాలకులు, ద్వారపాలకులు ఇత్యాదిగా ఎన్నో విధములైనటువంటి చిత్రములు, స్వామివారికి సంబంధించినటువంటి విశేషములు అన్నీ కూడా ఉంటాయి. కుసుమరచిత చేలం భూప్రమోదాజినీశం నవఫణఫణితల్పస్థాయినం విద్రుమాభం కరతలధర శంఖం దోర్భిరిద్ధం చతుర్భిః ధృత కనక విభూషణ్ చింతయామో నిరుద్ధమని అన్నట్లుగా ఉత్తరం వైపు ఉండేటువంటి విమానం పైన పరవాసుదేవమూర్తి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అంటే అనంతుడి మీద ఆసీనుడై ఉన్నటువంటి స్వామివారు 2 చేతుల్లో శంఖుచక్రాలను ధరించి, ఎలాగైతే పెద్ద శేషవాహనంపై మలయప్ప స్వామివారు పరవాసుదేవుడిగా బ్రహ్మోత్సవాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటారో ఆ విధంగా ఆనంద నిలయ విమానం పైన ఆ స్వామివారు ఉంటారు. అలాగే దక్షిణం వైపు
హయగ్రీవమూర్తి ఉంటాడు. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే అన్న రీతిలో ఆనంద నిలయం మీద దక్షిణం వైపు హయగ్రీవమూర్తి ఉంటాడు. అలాగే పశ్చిమాన యోగపట్ట సమాసీనం జానున్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే అన్న రీతిలో నరసింహస్వామి వారు కొలువై ఉంటారు ఆనంద నిలయానికి పశ్చిమ భాగాన. అలాగే ఉత్తర భాగాన మనం వచ్చి చూస్తే కనుక ఆ విమాన వెంకటేశ్వర స్వామి వారు పరవాసుదేవమూర్తి వీరంతా కూడా దర్శనమిస్తూ ఉంటారు. అంటే ఇంతమంది దేవతలు అధిష్ఠించినటువంటి విమానం దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది. అందున మానవ నిర్మితమైనటువంటిది కాదు ఆ యొక్క విమానం. అప్రాకృతం అనాద్యంతం వైకుంఠాదాగతం మహత్ అని చెప్పి అంటారు వెంకటాచల మహత్యంలో. అప్రాకృతం ఈ ప్రకృతికి సంబంధించిన విషయం కాదు ఆ యొక్క ఆలయం. అనాద్యంతం ఆది మధ్యాంతరహితమైనటువంటిది ఆ యొక్క స్వామివారు నివసించేటువంటి విమానం. వైకుంఠాదాగతం మహత్, సాక్షాత్తుగా నిజ వైకుంఠం నుంచి స్వామివారు వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా అన్న రీతిలో వైకుంఠం నుండి కదిలి వచ్చేశాడు ఈ యొక్క భూలోకానికి భక్తులందరినీ అనుగ్రహించడానికి. కూర్మాదిం దివ్యలోకం తదనుమణిమయం మంటపం తత్ర శేషం తస్మిన్ ధర్మాధిపీఠం తదుపరి కమలం చామరగ్రాహిణీశ్చ విశ్వం దేవైర్విభూషాయుధగణమురగై పాదుకే వైనతేయం సేనేశం ద్వారపాలాన్ కుముదముఖగణాన్ విష్ణుభక్తాన్ ప్రపద్యే అన్న రీతిలో సాక్షాత్తుగా వైకుంఠం నుంచి కదలి వచ్చేశాడు స్వామివారు ఈ యొక్క తిరుమల క్షేత్రానికి. అటువంటి దివ్య విమానానికి పవిత్ర సమర్పణాన్ని గావిస్తూ ఉన్నారు. ఈ పవిత్ర సమర్పణాన్ని మనం వీక్షించడం వలన మనలో ఉన్నటువంటి దోషములన్నిటినీ స్వామివారు దూరం చేసి మనకు విశేషమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను ఆ వెంకటేశ్వర ప్రభువు నిత్య నిరంతరము కూడా కలిగేటట్లుగా చేయాలి అని చెప్పి ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తూ ఈ పవిత్రోత్సవంలో భాగంగా పవిత్ర సమర్పణాన్ని నిర్వర్తించిన తర్వాత గాథా క్షమాపణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు స్వామివారి యొక్క సన్నిధానంలో. అంటే నిత్య నిరంతరము జరిగేటువంటి ఉత్సవ అర్చనాదులలో మనం ఇందాక ప్రస్తావించుకున్నట్లుగా ఎన్నో దోషములు సంభవిస్తూ ఉంటాయి. జ్ఞానతోవా అజ్ఞానతోవా అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏవో ఒక దోషములు సంభవిస్తూ ఉంటాయి. అది ఎవరి పక్షానైనా కావచ్చు. కానీ ఇలా సంభవించేటువంటి దోషములు అన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఈ పవిత్రోత్సవాన్ని నిర్వర్తించడం. ప్రాయో దోష సముద్దిశ్య చిత్తస్తస్య నివారణం అని ఆగమ పరిభాషలో చెప్పినట్లుగా ప్రాయ అంటే దోషములు, చిత్తము అంటే వాటి యొక్క నివారణం. ఇటువంటి దోషములు సంభవించినప్పుడు ఈ ప్రాయశ్చిత్త కైంకర్యాన్ని నిర్వర్తించడం ద్వారా ఆ దోషములన్నీ కూడా దూరం అయ్యి మనకు సంపూర్ణ సంవత్సర అర్చన ఫలప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ విధమైనటువంటి కైంకర్యాలను శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో ఆ గరుత్మంతుడు కొలువై ఉండేటువంటి విమానమునకు కూడా పవిత్ర సమర్పణాన్ని గావించారు ఆచార్య స్వామివారు. వీరంతా కూడా ఆ ఆనంద నిలయ ప్రదక్షిణ గావించి నాలుగు వైపులా ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ కూడా ఈ పవిత్ర సమర్పణాన్ని గావించిన తర్వాత ఇక పరివార దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పవిత్ర సమర్పణాన్ని గావించడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు ఆచార్యులు, అధికారగణం వీరంతా కూడా. ఆ లోపల ఉండేటువంటి గర్భాలయంలో శ్రీనివాస స్వామికి, అలాగే పంచబేరాలుగా చెప్పబడేటువంటి భోగ శ్రీనివాసమూర్తి, కౌతుకమూర్తిగా చెప్పబడేటువంటి భోగ శ్రీనివాసమూర్తికి, అలాగే ఉగ్ర శ్రీనివాసమూర్తికి, కొలువు శ్రీనివాసమూర్తికి, అలాగే ఈ పంచమూర్తులు పూర్తయిన తర్వాత రాముల వారికి, సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి కోదండరామస్వామి వారు కొలువుదీరి ఉంటారు ఆ యొక్క
ఆనంద నిలయంలో ఆ రాముల వారికి, అలాగే రుక్మిణీ సమేత నవనీత కృష్ణస్వామి వారు కూడా కొలువు తీరి ఉంటారు. ఆ స్వామివారికి కూడా పవిత్ర సమర్పణాన్ని గావించిన తర్వాత ఇంకా ఆలయంలో చక్రతాళ్ వారు కొలువు తీరి ఉంటారు. వారికి కూడా ఈ పవిత్ర సమర్పణాన్ని గావించిన తర్వాత బయటికి వచ్చి ద్వారపాలకులు జయ విజయులు ఉంటారు కదా, వారికి కూడా ఈ పవిత్ర సమర్పణాన్ని గావించి ఎదురుగా ఉండేటువంటి గరుత్మంతుల వారికి, అలాగే ఆనంద నిలయ విమానమునకు గరుత్మంతుల వారి యొక్క విమాన గోపురానికి ఈ పవిత్ర సమర్పణాన్ని గావించిన తర్వాత పరివార దేవతలైనటువంటి వరదరాజస్వామి, అలాగే యోగ నృసింహస్వామి, భగవద్ రామానుజుల వారు, వీరందరికీ కూడా పవిత్ర సమర్పణాన్ని గావించిన తర్వాత ధ్వజస్తంభం, బలిపీఠం, అలాగే యామునోత్తరిగా చెప్పబడేటువంటి అక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలకృష్ణస్వామి వారు కొలువుదీరి ఉంటారు. వారికి కూడా ఈ యొక్క పవిత్ర సమర్పణాన్ని గావించిన తర్వాత వరాహస్వామి వారికి, అలాగే బేడి ఆంజనేయ స్వామి వారికి, వీరందరికీ కూడా ఈ పవిత్ర సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. తిరుమల క్షేత్రం నుండి మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత కాలాత్మనా త్వయాదేవ యదృష్టం మామకే విధౌ కృతం క్లిష్టం సముత్సృష్టం హుతం గుప్తం చ మత్కృతం తదస్తు క్లిష్టమక్లిష్టం కృతం పుష్టమసత్కృతం సర్వాత్మనా మునా విష్ణో పవిత్రేణ త్వదిచ్ఛయ అని చెప్పి విజ్ఞాపనాన్ని కూడా కావిస్తారు పరమాత్మ యొక్క సన్నిధానంలో. త్వంగతి సర్వభూతానాం సంస్థితత్వం చరాచరే అన్న రీతిలో ఈ చరాచర జగత్తు అంతటికీ నీవేనయ్యా ఓ స్వామి గతి. ఈ సమస్త భూతములకు కూడా గతి నీవే, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు అన్న రీతిలో ఆ గజరాజుల్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. నిత్య నిరంతరము స్వామివారి యొక్క సేవలలో పాల్గొంటూ స్వామివారి ముందు నడుస్తూ ఆ గజరాజులు సేవను అందిస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం కూడా ఏదో నాడు తిరుమల క్షేత్రంలో ఏదో ఒక జీవిగా నిత్య నిరంతరము ఆ స్వామివారి యొక్క సన్నిధానంలో సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని మనం వాటిలాగా ఎప్పటికీ పొందుతామో అని ఆ గజరాజులను చూస్తే అనిపిస్తూ ఉంటుంది. అలా ఈ సమస్త భూతములకు అధిపతి అయినటువంటి స్వామివారు అంతశ్చరేణ భూతానాం ద్రష్టాత్వం లోకరక్షక, నీవు జరిగేటువంటి ప్రతి కదలికను గమనిస్తూ ఉంటావయ్యా స్వామి. తేన వినా తృణమపి నచలతి అని అన్నట్లుగా నీ యొక్క క్రీగంటి చూపు లేనిదే ఏది కూడా జరగదు ఈ జగత్తులో. ఓ లోకరక్షక, కర్మణ మనసా వాచా త్వత్తో నాణ్యాగతిర్మమ మంత్రహీనం క్రియాహీనం ద్రవ్యహీనం చ కేశవ జప హోమార్చనాహీనం కృతం హీనం మయా తవ. ఈ జరిగినటువంటి సంవత్సర అర్చనలో అంటే పోయిన పవిత్రోత్సవం నుండి ఈ పవిత్రోత్సవం వరకు మధ్యలో జరిగినటువంటి విశేషార్చనలు ఏవైతే ఉంటాయో, నిత్య నైమిత్తిక అర్చనలు ఏవైతే ఉంటాయో వాటిలో జరిగినటువంటి ఏ దోషములైనా సరే, మంత్రహీనం వా క్రియాహీనం వా ద్రవ్యహీనం వా జప హోమ అర్చనాహీనం వా అకృతం వాక్యహీనంచ తత్పూరయ రమేశ్వర. స్వామి, ఈ జగత్తులో ఏం జరిగినా సరే దాన్ని సరిదిద్దేటువంటి బాధ్యత నీపైన ఉన్నదయ్యా. అలా నీవు ఏవైనా దోషాలు జరిగి ఉంటే వాటన్నిటినీ కూడా సరిదిద్ది మాకు సంపూర్ణ సంవత్సర అర్చన ఫలప్రాప్తిని కలగజేయవయ్యా ఓ స్వామి అని ఆ స్వామివారిని శరణు వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. గోవింద గోవింద. నమో వెంకటేశాయ.
ఉద్యత్కోటిదివాకరాభమనిశం శంఖం గదాం పంకజం చక్రం బిభ్రతమిందిరా వసుమతీ సంశోభిపార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభోద్దీప్తం విశ్వధరం స్వవక్షశిలసత్శ్రీవత్సచిహ్నం భజే. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర ప్రభువు యొక్క దివ్య సన్నిధానంలో జరుగుతూ ఉన్నటువంటి త్రిదినాధ్వర శ్రీవైఖానస భగవచ్ఛాస్త్రోక్త రీత్యా జరుగుతూ ఉన్నటువంటి పవిత్రోత్సవాల్లో భాగంగా ఈనాడు స్వామివారికి పవిత్ర సమర్పణా కైంకర్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ఆచార్యులందరూ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు, మనం వీక్షిస్తూ ఉన్నాం. అయితే స్వామివారికి గర్భాలయం మొదలుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అలాగే పరివార దేవతలందరికీ కూడా ఈ పవిత్ర సమర్పణాన్ని గావించిన తర్వాత ధ్వజస్తంభం
బలిపీఠం ఇత్యాదిగా ఉన్నటువంటి సమస్త పరివార గణములన్నిటికీ కూడా ఈ పవిత్ర సమర్పణాన్ని గావిస్తూ ఉన్నారు. శిఖరం శీర్షమిత్యాహు గర్భగేహం గళస్తథ మంటపం కుక్షిరిత్యాహు ప్రాకారం జానుజంఘయో అన్న రీతిలో పరమాత్మ యొక్క జీవస్థానం ధ్వజం జీవనముచ్యతే అని చెప్పి అంటారు. అటువంటి ధ్వజస్తంభానికి పవిత్ర సమర్పణాన్ని గావిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు సకల దేవతలను ఆహ్వానించేటువంటి ప్రక్రియలో బ్రహ్మోత్సవాలకు నాందిగా సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సుపర్ణ ప్రహ్లాదవద్ భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నశుభమాతనోతు అని దివ్యమైనటువంటి మంత్రములను పఠిస్తూ ఆచార్యులంతా కూడా ఆ ధ్వజస్తంభం పైన గరుడ పటాన్ని ఎగురువేస్తారు ధ్వజారోహణ కార్యక్రమంలో. అలా ప్రతినిత్యము ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు తిరుమల క్షేత్రానికి. స్వామివారి కంటే ముందు ఆ ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు అందరూ కూడా. ఎందుకు అంటే ధ్వజం జీవనముచ్యతే అని మనం ఇందాక చెప్పుకున్న రీతిలో పరమాత్మ యొక్క జీవస్థానం ఆ యొక్క ధ్వజస్తంభం. అటువంటి ధ్వజస్తంభానికి కూడా పవిత్ర సమర్పణాన్ని గావించిన తర్వాత నిత్య నిరంతరము స్వామివారికి నైవేద్యం గావించిన తర్వాత బలిహరణ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తారు ప్రతి ఆలయంలో. మనం గమనిస్తూ ఉంటాం ప్రతి దేవాలయంలో కూడా బలిపీఠం ఉంటుంది ధ్వజస్తంభం ముందుగా. ఏమిటి ఆ బలిపీఠం ఉండడంలో ఉద్దేశ్యం అని అంటే కనుక మనం పరమాత్మ యొక్క సన్నిధానానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ బలిపీఠం దగ్గరే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, అలాగే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు అనేటువంటి అరిషడ్వర్గములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ, అలాగే మనలో ఉన్నటువంటి దుర్గుణములను వీటన్నిటినీ కూడా ఆ బలిపీఠం దగ్గరే మనం వదిలివేసి ధ్వజస్తంభానికి నమస్కారం చేసి అక్కడ నుండి నిశ్చలంగా మనం ఆలయంలోకి వెళ్ళాలి అని ఆ ధ్వజస్తంభం బలిపీఠం మనకు చెబుతూ ఉంటాయి. ధ్వజస్తంభాన్ని మనం చూస్తే కనుక నిశ్చలంగా ఎలాగైతే కదలకుండా పరమాత్మ వైపే తిరిగి ఉంటుందో ఆ విధంగా మన మనస్సు కూడా అంతే నిశ్చలంగా పరమాత్మ వైపుకే తిరిగి ఉండేటట్లుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశ్యాన్ని ఎల్లప్పుడూ కూడా ఆ ధ్వజస్తంభ బలిపీఠాదులు మనకు ఆలయంలో తెలియచేస్తూ ఉంటాయి. మనం ఊరికే ఆలయానికి వెళ్ళామా పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకుని వచ్చేసామా అన్న రీతిలో కాకుండా మనం మహద్వారంలో ప్రవేశించిన దగ్గర నుండి మనకు ఆలయంలో ప్రతి ఒక ద్వారం దగ్గర నుండి, ద్వారపాలకుల దగ్గర నుండి, గరుత్మంతుడి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మకు మనం ఎలా సేవ చేయాలి, ఎలా మనం ఆధ్యాత్మికంగా మన జీవనాన్ని మార్చుకోవాలి, ఎలా ఆధ్యాత్మికంగా మన జీవనాన్ని మార్చుకుంటే స్వామివారు వారి చెంతకు మనల్ని చేర్చుకుంటారు అనేటువంటి విషయాలను ఎల్లప్పుడూ కూడా ఆలయంలో ఉండేటువంటి సమస్త పరివార దేవతలంతా కూడా మనకు తెలియచేస్తూ ఉంటారు. స్వామివారి ఎదురుగా ఎల్లప్పుడూ గరుత్మంతుడు కొలువై ఉంటాడు. ఆ గరుత్మంతుడు ఏం చెబుతూ ఉంటాడు అంటే దాస్య భక్తిని ఎలా నిర్వర్తించాలి పరమాత్మ చెంత అనేటువంటి విషయాలను ఎల్లప్పుడూ కూడా ఆ గరుత్మంతుల వారు మనకు తెలియజేస్తూ ఉంటారు. అలాగే ద్వారపాలకులు ఉంటారు. స్వామివారు భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తూ ఉన్నా సరే ఆ ద్వారపాలకులు శయనించకుండా ఎల్లప్పుడూ ఆ ద్వారపాలక కైంకర్యాన్ని వారు నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే పరమాత్మ యందు మనం కైంకర్య భావనను ఎంత పెంచుకోవాలి, ఎంత అలవరుచుకోవాలి అనేటువంటి విషయాలను నిత్య నిరంతరము వారంతా మనకు తెలియజేస్తూ ఉంటారు. అందుకే స్వామి సన్నిధానంలో నిత్యసూరులుగా తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ అని వేదం చెబుతూ ఉన్నది కదా. ఆ విధంగా స్వామివారి యొక్క సన్నిధానంలో నిత్యము వారు కొలువుదీరి ఉండి స్వామికి విశేషములైనటువంటి కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు స్వామివారికి పరివార దేవతలుగా. అటువంటి స్వామివారి యొక్క పరివార దేవతలందరికీ ఈ పవిత్ర సమర్పణాన్ని గావించి మాడవీధి ప్రదక్షిణగా ఆ వరాహస్వామి వారి యొక్క ఆలయంలోకి వెళ్ళి వరాహస్వామి వారికి అలాగే బేడి ఆంజనేయ స్వామి వారికి ఈ పవిత్ర సమర్పణాన్ని గావించిన తరువాత మరలా యాగశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ప్రధాన కుంభములు ఏవైతే ఉంటాయో ఆ ప్రధాన కుంభములకు
అలాగే మలయప్ప స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకు హోమగుండములకు ఇత్యాదిగా ఆ పవిత్ర సమర్పణాన్ని గావించినటువంటి ఆచార్య స్వామివార్లు విష్ణు తేజోద్భవం రమ్యం పవిత్రం పాపనాశనం సర్వకామప్రదం సూత్రం మమాంగే ధారయామ్యహం అని మంత్ర పఠనాన్ని కావిస్తూ వారంతా కూడా ఈ పవిత్ర మాలలను ధరిస్తారు. ఆ కార్యక్రమంతో మంగళ నీరాజనాన్ని స్వామివారికి సమర్పించిన తర్వాత ఈ పవిత్ర సమర్పణ పూర్తి అవుతుంది. అటువంటి కైంకర్యాన్ని భక్తి శ్రద్ధలతో మనం వీక్షించడం ద్వారా మనలో ఉన్నటువంటి కల్మషాలను ఆ స్వామివారు దూరం చేయాలి అని ప్రార్థిస్తూ నమస్కరిద్దాం. Om Namo